మనం పూర్వం రోజులు చూసుకున్నట్టయితే పాడి పంట ఎట్లయితే ఉందో మనం ఇంట్లో మనం ఏదో వంట చేసుకున్న తర్వాత ఆ పొయ్యిలో బూడి తీసుకెళ్ళి పొలంలో వేసుకునే వాళ్ళు. ఎప్పుడైతే ఆవు పేడ ఆవు మూత్రమే కాకుండా ఇంట్లో ఉన్న బూడిద వంట చేసిన తర్వాత బూడిద ఉంటుందో అందులో వేస్తే అది మొక్కలకి అదే నత్రజని అదే కాల్షియం కింద పనిచేసేది. ఇప్పుడు మనం యూరియా బస్తాల్లో నత్రజని అని చెప్పి బస్తాలు తీసుకొచ్చి వేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా పూర్వం రోజుల్లో జీవన విధానంలోనే సరళంగా సహజంగా ఉండిపోయేది. ఇవి ఎక్కడ కూడా కొనాలి అమ్మాలి అనే కాన్సెప్ట్ లేకుండా జీవనం జరిగిపోయేది. వ్యాపార దృక్పథం ఎవరైతే ఫర్టిలైజర్లు కానీ విత్తనాలు కానీ కంపెనీలు వచ్చినాయో అప్పటి నుంచి మన జీవన విధానాన్ని కూడా కంపెనీల మీద ఆధారపడి ఉంటున్నాం. ఇందాక మీరు చెప్పినట్టయితే స్వాతంత్రం మాట్లాడుకున్నాము. మనం చెప్పుకోవడానికి మాత్రమే, సెలబ్రేషన్ చేసుకోవడానికి మాత్రమే స్వాతంత్రంగా ఉన్నాం. మనం పూర్తిగా డిపెండెంట్గా ఉన్నాం, ప్రతిదాన్ని ఆధారపడి ఉన్నాం. బయట నుంచి వేరే వాళ్ళు చెప్తేనో ఇట్లాంటి ఆధారపడి మాత్రమే జరుగుతూ ఉంది. ఎప్పుడైతే మనం ఇంట్లో వంట చేసుకున్న భస్మమే పొలానికి నత్రజని కింద పనిచేస్తుంది అంటే ఎంత సహజంగా జరిగిపోయేది అనేది మనం ఆలోచించుకోవచ్చు. అదేవిధంగా మనం సృష్టి ఎప్పుడైతే మనం ప్రకృతి మీద ఆధారపడి ఉన్నటువంటి జీవులం మనం. ఈ ప్రకృతి జీవి, తర్వాత ఈ ప్రకృతి జీవిని సృష్టించినటువంటి పరమాత్మ. ఈ మూడు అనేది మనకు ప్రపంచంలో ఎక్కడ ఏ మూలకి వెళ్ళినా కూడా కనపడే వాస్తవాలు ఇవి. ఈ మూడు ఒకదానికొకటి సంబంధంతో ముడిపడి ఉన్నాయి. మనం మూడింటిని విడిపోయి మనం ఇప్పుడు అవస్థ పడుతూ ఉన్నాం. అదేంటంటే ప్రకృతి నుంచి దూరం అయిపోయి మనం కార్పొరేట్ కల్చర్లోనూ మన ప్రకృతి నుంచి దూరం అయిపోయి అస్తవ్యస్తంగా ప్రశాంతత అనేది కోల్పోయి జీవిస్తూ ఉన్నాం. అది మనం ఇప్పుడు చూస్తున్నటువంటి గ్లోబల్ వార్మింగ్ అని కానీ, వర్షాలు పడవలసిన టైంలో వర్షాలు పడకపోవడం కానీ, ఎండాకాలం ఎండలు విపరీతంగా రావడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా గ్లోబల్ ఎన్విరాన్మెంట్ డిస్టర్బెన్స్ అని ఉంటుంది. ప్రకృతిని మనం పాడు చేసిపోతున్నాం. ఎప్పుడైతే మనం భూమి మీదకి వచ్చినామో మనం ఇవన్నీ వనరుల్ని వాడుకొని సంతోషంగా గడిపోవాల్సిన పరిస్థితి నుంచి మనం సంతోషంగా లేకపోవడం కాకుండా పర్యావరణాన్ని కూడా మనం పాడు చేసిన వాళ్ళం అవుతున్నాం. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ, ఫ్యాక్టరీల నుంచి కాలుష్యం కానీ, ఫర్టిలైజర్లు ఏవైతే భూమిలో వాడినప్పుడు వచ్చినటువంటి వేడి వలన కానీ, ఇదంతా కూడా గ్లోబల్ వార్మింగ్ కింద ఓజోన్ పొర కూడా డ్యామేజ్ అవ్వడానికి మనం కారణం అవుతున్నాం. మనం ఏది ఇస్తామో మళ్ళీ మనకు అది తిరిగి వస్తుందని చెప్పేది లా ఆఫ్ నేచర్ అని చెప్తాం. ఇది ప్రకృతి సిద్ధాంతం. మనం ఇచ్చింది మళ్ళీ మనకు వస్తుందని చెప్పి మనం ఎప్పుడైతే మాట్లాడుతున్నామో మనం ప్రకృతి నుంచి తీసుకొని ప్రకృతి మనం పాడు చేస్తూ ఉన్నాం కనుక దానికి అనాది కాలంలో మనకు ఇప్పుడు ఉన్నటువంటి దేవాలయ కల్చర్ కాకుండా ముందే కొన్ని అనాది యుగాల ముందు, లక్షల సంవత్సరాల ముందు ప్రతి వాళ్ళు అగ్నిని ఉపాసన చేసేవాళ్ళు. అగ్ని మనం ఎట్లా వంట వాడుకోవడానికి మనం ఇప్పుడు ఎప్పుడైతే భస్మం అని చెప్పి పొలాలు వాడుతామని పడుతున్నామో అట్లా ప్రతి ఆచారము అగ్నితో ముడిపడి జీవించే వాళ్ళు. పూర్వం ఋషులు మునులు వాళ్ళ ఉపాసనా క్రమం అంతా కూడా అగ్ని ఉపాసనతో మాత్రమే వాళ్ళు, అంటే ప్రకృతి మనకు కనపడుతుంది, ప్రకృతి అవతల ఏదైతే ప్రకృతి సృష్టించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి ఈ అగ్నిని వాళ్ళు ఉపాసన చేసుకొని ప్రతి వాళ్ళు చేసే సాధన అంతా కూడా అగ్నిహోత్రతో మొదలయ్యేది. అగ్నిహోత్ర నుంచి మాత్రమే వాళ్ళు సాధన తపస్సు ఫలితం తీసుకునే వాళ్ళు. చాలా చరిత్రలో చాలా కథల్లో మనం వినే ఉంటున్నాం. రాముడు కూడా అగ్నిహోత్ర తర్వాతే దశరథ మహారాజుకి ప్రసాదం వచ్చితే వాళ్ళ ముగ్గురు రాముడి దశరథుడి భార్యలకి యజ్ఞ ప్రసాదం పంచిన తర్వాత మాత్రమే కలియుగ దైవం అన్నటువంటి మనం మాట్లాడుతున్నటువంటి మర్యాద పురుషోత్తముడు రాముడు అప్పుడే జన్మించాడని చెప్పి మనం వింటూనే ఉన్నాం. ఈ అగ్నిహోత్ర అనేది లక్షల సంవత్సరాల నుంచి సహజంగా ఎందుకు ఉంది అంటే మనం ఎప్పుడైతే ఈ అగ్నిని ఉపాసన చేస్తున్నామో ప్రకృతిలో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతున్నాయి. అంటే సహజంగా ఉండడానికి, బ్యాలెన్స్ చేయడానికి అగ్ని అనేది తోడ్పడుతూ ఉంటుంది. మనం ఈ అగ్నిహోత్ర అనే విధానం నుంచి చాలా దూరం వెళ్ళిపోయి ఇప్పుడంతా కూడా చూస్తూనే ఉన్నాం. అశాంతి వాతావరణం జరుగుతూ ఉంది. మనం ఇంట్లో పొయ్యి లేదు, ఆ పొయ్యి స్థలంలో కట్టెల పొయ్యి కాకుండా ఇప్పుడు గ్యాస్ పొయ్యిలు అట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే సహజంగా నుంచి అసహజంగా జరగడానికి మన జీవన విధానమే సమాధానం మనం చెప్పవచ్చు. దానికోసం ఈ అక్కల్కోట మహారాజు స్వామి సమర్థ ఎవరైతే యోగి దత్త పరంపర వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ కలియుగంలో ఉన్నటువంటి అన్ని బాధలకి
ఈ అగ్నిహోత్ర అనేది ఒక సమాధానంగా ఒక సాధనగా వాళ్ళు మనకు పరిచయం చేసి ఉన్నారు. ఇది దేశవాళీ ఆవు పిడకలు వెలిగించుకొని ఈ ఆవు పిడకలను ఎప్పుడైతే మనం వెలిగిస్తామో అందులో ప్రజ్వలనమవుతున్న మంటలో ఈ ఆవు పిడకలో గోమయ వసతి లక్ష్మి అని చెప్పి అంటారు. ఎక్కడైతే గోమయం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి సాక్షాత్తు ఉంటుందని చెప్పి మనకు శాస్త్రంలో చెప్తా ఉంది. ఈ వెలుగుతున్న ఈ మనం చిన్న కర్పూర ముక్క వేస్తే వెలుగుతుంటుంది. ఎప్పుడైతే ప్రజ్వలమైన ఈ అగ్నిహోత్రలో మనం దేశవాళీ నాటావు నెయ్యిని ఒక 2 స్పూన్లు, అదేవిధంగా ఈ విరగనివి తర్వాత పాలు చేయనివి బ్రౌన్ రైస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ అగ్నికి ఆహుతిగా మనం ఇస్తున్నట్టయితే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణము అట్మాస్ఫియర్ అంతా మన ఇంట్లో నుంచి చేస్తే ఇంట్లో మనం ఎక్కడ చేస్తే అక్కడ మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని శుద్ధి చేయడంతో పాటు మనం ప్రకృతిని కూడా మనం ఉంటున్నటువంటి జీవితం గడుపుతున్నటువంటి ప్రకృతి మీద ఆధారపడుతున్న జీవితం మొత్తం సుందరమయంగా సస్యశ్యామలంగా జరగాలంటే ఈ అగ్నిహోత్ర అనే ఉపాసనని శ్రీ గజానన మహారాజ్ గారు మనకు పరిచయం చేసి ఉన్నారు. ఇది సూర్యోదయం సూర్యాస్తమయం కానీ చేసినట్టయితే మామూలుగా చేసిన టైం కంటే ఎగ్జాక్ట్లీ సంధ్యా సమయం చెప్తారు అది శాస్త్రంలో అయితే. సూర్యోదయం సూర్యాస్తమయం ఎప్పుడైతే సమయాలు మనం ఇదే నెయ్యి ఈ బియ్యము వెలుగుతున్నటువంటి పిడుకలతో వెలిగించినటువంటి ఆ మంటలో మనం 2 ఆహుతులు ఇవ్వడానికి 2 చిన్న మంత్రాలు ఉంటాయి. అవి కానీ ఇచ్చినట్టయితే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని పాజిటివ్ చేయడమే కాకుండా ఇందులో నుంచి వచ్చేటువంటి ఆక్సైడ్స్ ఏవైతే గాలి, అందులో నుంచి వచ్చిన స్మెల్, అందులో నుంచి వచ్చినటువంటి యాసిడ్స్ మనం ఎప్పుడైతే మంట వెలిగిస్తుందో అందులో నుంచి ఆక్సైడ్స్ బయటకు వస్తాయి. ఈ ఆక్సైడ్ అనేది కూడా ప్యూరిఫైడ్ ఆక్సిజన్ కింద ల్యాబుల్లో టెస్ట్ చేసి చెప్తా ఉన్నారు. ఇవి అంత ఫలితాన్ని ఇస్తాయి కనుకనే ఋషులు మునుల కాలంలో కూడా ఇది ఆచరణగా పెట్టి ఉన్నారు. మనము తిరిగి ఈ కలియుగం ఉన్నటువంటి మనం నెక్స్ట్ అంటే చక్రం తిరుగుతూ ఉంటుంది కనుక మళ్ళీ సత్యయుగం వస్తుందని చెప్పి శ్రీ గురువులు మనకు చెప్పి ఉన్నారు. ఈ సత్యయుగం అనేది అంటే మళ్ళీ అంత వాతావరణం కానీ ప్రపంచం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండడానికి మనం మన జీవనంలో భాగంగా అగ్నిహోత్రంగా చేసుకున్నట్టయితే మనకున్నటువంటి మానసిక ఈతి బాధలే కాకుండా ప్రపంచాన్ని కూడా మనం ఏదైతే ఇందాక చెప్పినాం ఏది ఇస్తామో మనకి అదే వస్తుంది కనుక యజ్ఞము, దానము, తపస్సు, కర్మ ఇవి మనకు నిత్య సాధనాలు అన్నమాట. మనం యజ్ఞం కూడా చేయాలి, దానం కూడా చేయాలి, తపస్సు కూడా చేయాలి, కర్మ కూడా చేయాలి. కర్మ అంటే మనం చేస్తున్న డ్యూటీ కూడా చేయాలి. ఇవన్నీ కూడా నిత్యం మనం చేసుకుంటున్నట్టయితే ఈ జీవితం అనేది ఆనందంగా ఎప్పుడైతే మనం 120 సంవత్సరాలు మనిషి ఆయుష్ ప్రమాణం అని చెప్తుంటున్నామో అవన్నీ కూడా ఆరోగ్యంగా ఇప్పుడు ఉన్నట్టయితే 120 సంవత్సరాలు కాక 120 సంవత్సరాలే కాకుండా ఇంకా 100 సంవత్సరాలు జీవిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు మన భూమి మీద. అవన్నీ కూడా ఏంటంటే తీసుకునే ఆహారమే కాకుండా మనం పీల్చుకునే గాలి కూడా సిద్ధమైనదిగా ఉండాలి. ఆ గాలిని ప్యూరిఫై చేయడానికి ఈ అగ్నిహోత్ర అనేది చాలా ఉపయోగకరంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ అగ్నిహోత్ర అనేది సైన్స్ ల్యాబ్లో కూడా టెస్ట్ చేసి చూసినారు. ఇది 1970s టైంలో 70s 80s టైంలో భోపాల్లో ఒక గ్యాస్ ఫ్లేమ్ ట్రాజడీ జరిగింది. ఇది భోపాల్లో గ్యాస్ ట్రాజడీ జరిగినప్పుడు కొన్ని కిలోమీటర్ల దూరంలో కొన్ని వేల మందికి ఆ ఫ్యాక్టరీలో ఏదైతే మెడికల్ ఫ్యాక్టరీ నుంచి విషవాయువులు బయటకు వచ్చినాయో ఆ విషవాయువులు పీల్చుకొని చాలామంది చనిపోయినారు. చాలామంది మెంటల్లీ ఫిజికల్లీ డిస్టర్బ్ అయిపోయి చనిపోయి ఉన్నారు. 1-2 ఫ్యామిలీస్ మాత్రమే, 2 కుటుంబాలు వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యల సూచనలు కూడా కలగకపోతే అది ఫారెన్ నుంచి వచ్చి ఎందుకు అంటే ఇంతమంది చనిపోయినటువంటి పెద్ద ట్రాజడీలో కూడా 2 కుటుంబాలకు ఏం జరగలేదో చూస్తే వాళ్ళ ఇంట్లో వంశాచారంగా అంటే ఇంటి ఆచారంగా ఈ అగ్నిహోత్ర అనేది నిత్యం చేస్తూ ఉండడం వల్ల ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సూచనలు ఎలాంటి విషవాయువుల ప్రభావం వాళ్ళ మీద జరగలేదు. వాళ్ళ ఇంట్లో ఎప్పుడైతే వీళ్ళు ఫారెన్ నుంచి వచ్చినటువంటి ల్యాబ్లో టెస్ట్ చేసి చూస్తే ఇంటి చుట్టూ ఒక పెద్ద ఆర తయారై ఉంది. వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఆటం బాంబు వేసినా సరే వాళ్ళకి ఏం జరగదు అనేంత స్ట్రాంగ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయి ఉంది. దానికి అంతటి కూడా అగ్నిహోత్ర అనే ప్రాసెస్ రోజు వాళ్ళు చేస్తుండడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి అంటే వాళ్ళు గమనించి టెస్ట్ చేసి చూపుతున్నారో మీరు కూడా గూగుల్లోనూ ఎక్కడైనా సెర్చ్ చేసి చూసుకోవచ్చు. ఇంటర్నెట్లో చూసుకుంటే భోపాల్ ట్రాజడీని చూస్తే ఈ మనం ఇప్పుడు చెప్తున్నటువంటి అన్నిటి కూడా రుజువని మనం చూసుకోవచ్చు. ఇది రోజు మనం నిత్యంగా చేసుకుంటున్నట్టయితే ఇందులో వచ్చినటువంటి ఆక్సైడ్స్ మనం పీల్చుకున్నప్పుడు మనకు తర్వాత బయటికి ప్యూరిఫైడ్ కాకుండా ఈ భస్మాన్ని మనం మొక్కల్లో వేసుకుంటే మొక్కలు కూడా
వాటికి నత్రజని అని మనం అయితే చెప్తున్నాం, బయట రైతులు అయితే కొనవలసి వస్తుంది, మనకైతే ఇది ఫ్రీగా వచ్చేస్తుంది. మొక్కలు వేసుకుంటే మొక్కలు కూడా హెల్తీగా గ్రో అవుతాయి. ఆ తర్వాత ఈ భస్మాన్ని మనం నీళ్ళలో కానీ వేసుకుంటే వాటర్ కూడా మనం ఇప్పుడు తీసుకున్నటువంటి ఆర్ఓ వాటర్ అని కానీ మినరల్ వాటర్ అని తీసుకుంటామో, మనం డెడ్ వాటర్ తీసుకుంటాం. మినరల్స్ అని చెప్పి మనం చెప్తున్నాం కానీ మినరల్ లేని వాటర్ అన్నట్టు అది. మినరల్స్ అని చెప్తున్నాం కానీ మినరల్ లేని వాటర్ మనం తీసుకుంటున్నాం. ఆ మినరల్ లేని వాటర్ తీసుకోవడం వలన మన బోన్స్ స్ట్రెంగ్త్నెస్ తగ్గిపోయి ఎముకల జబ్బులు, చాలా మందికి మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఇవన్నీ కూడా ఎముకలు వీక్గా ఉండడం వల్ల జరుగుతూ ఉంది. తర్వాత కాల్షియం అని కూడా మనం మిస్ అవుతూ ఉన్నాం. ఆ కాల్షియం కూడా బోన్స్కి స్ట్రెంగ్త్నెస్ తీసుకోవాల్సినటువంటి కాల్షియం లేదు మనం తీసుకున్న నీళ్ళలో కానీ మనం తీసుకున్న ఆహారంలో కానీ. ఈ భస్మంని మనం నీళ్ళలో వేసుకొని ఆ నీళ్ళుగా మనం తాగుతున్నట్టయితే అది ప్యూరిఫైడ్ వాటర్ అవుతాయి. ఆ ప్యూరిఫైడ్ వాటర్లో మనం ఆమ్ల క్షారం కూడా అయితే మనం చెప్తామో, దీంట్లో ఈ పాజిటివ్ ఆక్సిజన్ అంటే H2 అని మనం నీళ్ళ గురించి చెప్తున్నప్పుడు ఆక్సిజన్ లెవెల్ అనేది నీళ్ళలో చాలా శాతంగా ఆక్సిజన్ కూడా ఉంటుంది. అదంతా కూడా ప్యూరిఫైడ్ ఆక్సిజన్ మనకి ఇందులో వచ్చేటువంటి భస్మం నుంచి మనం తీసుకున్న నీళ్ళలో వేసుకుని తాగినట్టయితే మన శరీరానికి కూడా బాగుంటుంది. పొలంలో వేస్తే పొలంలో కూడా పొలానికి కూడా ఒక నత్రజని, ఇంకా కాకుండా చాలా భాస్వరము, నత్రజని ఇట్లాంటివి అన్నీ కూడా మినరల్స్ అన్నీ కూడా పొలానికి కూడా అందుతాయి. ఈ అగ్నిహోత్రాన్ని ఒక ప్రాక్టీస్ చేస్తున్నంత మాత్రాన మనకు మన చుట్టూ వాతావరణానికి కాకుండా మనం వేసుకునే పంటల్లో కూడా ఉపయోగపడుతూ ఉంది. దేశవాళీ ఆవు పిడకల నుంచి మనం చిన్న కర్పూర ముక్క వేసి మన అగ్నిహోత్రాన్ని వెలిగించుకుంటున్నాం. మనం ఈ పంచభూతాలతో నిర్మితమైనటువంటి మన శరీరము, మన వాతావరణం కూడా పంచభూతాలు ఉన్నాయి. అది అగ్ని, నీరు, భూమి, ఆకాశము, ఇంకా గాలి. ఈ 5 పంచభూతాలు వాతావరణంలో ఎలా ఉన్నాయో మన శరీరంలో కూడా పంచభూతాలు ఉన్నాయి. అది మన శరీరం సర్టెన్ టెంపరేచర్ ఉంటుంది, అది అగ్నితత్వము. మనకు రక్తం సప్లై చేస్తూ ఉంటుంది, అది నీరు తత్వము. తర్వాత మనం గాలి అనేది కూడా తీసుకుంటాము, అది వాయుతత్వము. ఆ తర్వాత మన శరీరం ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా భూమి తత్వం అని చెప్తాం, మనం మట్టి అని చెప్తాం. మనం మట్టిలో నుంచి వచ్చి మళ్ళీ మనం మట్టిలోకి వెళ్తామని చెప్తున్నాం. మట్టిలో నుంచి ఎందుకు వస్తున్నాం అంటే ఆహారం అనేది భూమిలో తయారవుతుంది. మనం తీసుకునే ఆహారం ద్వారా మాత్రమే జీవుడు పుడుతున్నాడు అని చెప్పి చెప్తా ఉంది. ఎప్పుడైతే మనం ఆహారం ద్వారా మాత్రమే మన పుట్టుకనే జరుగుతూ ఉంది. ఆహారం భూమి మీద ఆధారపడి ఉంది. మనం చనిపోయిన తర్వాత కూడా మనం భూమిలోనే కలిసిపోవాల్సిన చూస్తున్నాం. మనం డెడ్ బాడీని కానీ కాల్చినా సరే, మట్టిలో పెట్టినా సరే, ఒక 15-20 రోజులు 30 రోజుల టైంలో మట్టి కింద మారిపోతుంది. ఇదంతా కూడా సృష్టి చక్రము. ఈ సృష్టి చక్రం నుంచి మనం ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ అని చెప్పి మనం మాట్లాడుతున్నదంతా కూడా మనకు మన జీవనానికి ఉపయోగపడేది కాకుండా మనం అంటే మనకు కావాల్సినది కాకూడని మన దాంట్లో మనం తిరుగుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనం ఈ వెలుగుతున్నటువంటి అగ్నిలో ఈ 2 స్పూన్ల ఆవు నెయ్యి, ఇది దేశవాళీ నాటావు నెయ్యి. నాటావు అంటే మూపురం ఉండాలి, మూపురం ఉండి గంగడోలు ఉంటేనే అది నాటావు. ఇప్పుడు ఈ బియ్యము విరిగని బ్రౌన్ రైస్ 2 భాగాలుగా చేసుకొని 2 సార్లు మనం ఈ ఆహుతిగానే ఇస్తే అది 2 సార్లు ఉదయము, సాయంత్రము, సూర్యోదయము, సూర్యాస్తమయము ఏదైతే ఉందో దాంట్లో ఉదయం పూట చేస్తే సూర్యాయ స్వాహ, సూర్యాయ ఇదం నమమ. అదే సాయంత్రం పూట చేస్తే అగ్నేయ స్వాహ, అగ్నేయ ఇదం నమమ. ఇది ఇప్పుడు మనము ఈ అగ్నిలో ఈ దేశవాళీ ఆవు నెయ్యి, ఈ విరగడం బియ్యం అని ఏవైతే మనం వేసినామో, దీన్ని సైన్స్లో ఏం చెప్తున్నారంటే ఇది ఒక ప్యూరిఫైడ్ ఆక్సిజన్, ఒక మిథైన్ అనేది చాలా మన ఎమర్జెన్సీలో హాస్పిటల్లో అయితే మనం ఆక్సిజన్ సిలిండర్ అనేది పెడతారో, ఈ ఆక్సిజన్లో కంటే కూడా ఇంకా విలువైనటువంటి ఆక్సిజన్ ఈ ప్రాక్టీస్లో మన శ్వాస మనం తీసుకున్నటువంటి దగ్గరలో ఆ శ్వాసలో మనకి ప్యూరిఫైడ్ అనేది ఆక్సిజన్ వెళ్ళడం వల్ల మానసిక ప్రశాంతత, ఆ తర్వాత వాతావరణంలో ఉన్నటువంటి విషవాయువులు ఏవైతే మనం కోవిడ్ అని చూసినాం, ఆ కోవిడ్ అనేది విష కణాలు, అట్లాంటి కణాలను కూడా మనం రోజు శుభ్రం చేసుకుంటున్నాం. అంటే ఉదయం సాయంత్రం శుభ్రం చేసుకుంటున్నాం. ఈ శుభ్రం చేసుకుంటుంటే రోజు మనం శుభ్రం చేసుకుంటే ఎలాంటి విష ప్రభావాలు అనేది మన మీద రావు. ఇట్లాంటి ప్రాక్టీస్ కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే మనకు ఋషులు అందించినారంటే మనం అర్థం చేసుకోవచ్చు మన సనాతన సంస్కృతి అనేది ఎంత విశేషమైనది, ఎంత బలమైనది. ప్రపంచ దేశాలకు కూడా అందించినటువంటి నాగరికత మన దేశంలో ఉంది. ఇది ప్రపంచ అన్ని దేశాల్లో కూడా ఇప్పుడు అగ్నిహోత్ర అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. మన స్టోర్లో ఈ అగ్నిహోత్ర కిట్ అనేది అందుబాటులో ఉంచడం జరిగింది. ఇది శ్రీ గజాన మహారాజు అక్కల్కోట ఆశ్రమం నుంచి వస్తున్నటువంటి కాపర్ సెట్టు 99.99%
ప్యూరిటీ కాపరు. ఇది డైమెన్షన్ వచ్చి కూడా సైంటిఫిక్ డైమెన్షను. దీనికి మనకు స్టాండు, పాత్ర, ప్లేటు, స్పూను, ఈ పట్కార, ఈ 5 సెట్టు. దీంతోపాటు అగ్నిహోత్ర అనేది బుక్ కూడా దీనివల్ల ఎట్లా చేయాలి, దీనివల్ల ఉపయోగాలు అనేది కూడా ఈ అక్కలకోట ఆశ్రమం నుంచి వచ్చినటువంటి గజానన మహారాజ్ ద్వారా వచ్చినటువంటి మనకు సందేశం. ఆ సందేశాన్ని మనం మన స్టోర్లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఇది మన మన యుగ ధర్మము, మన జీవిత ధర్మము అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మన ప్రకృతికి మనం ఏమిస్తామో మళ్ళీ అది మనకిస్తుంది. దీనివల్ల వర్షాలు రావడం కానీ, వాతావరణం శుద్ధి జరగడం కానీ, మానసిక శాంతి దగ్గర నుంచి ప్రకృతి బ్యాలెన్స్ వరకు కూడా మనం చేస్తున్నటువంటి అదే దానము, తపస్సు, ఇవన్నీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం ధర్మం అని. మనం ఇది చేయడం వల్ల దానం కూడా జరుగుతుంది. ఒక 2 నిమిషాలు మౌనం ఉంటే తపస్సు కూడా జరుగుతుంది. ఈ యజ్ఞము, దానము, తపస్సు ఇవన్నీ కూడా మనం ఈ 5 నిమిషాల ప్రాక్టీస్లోనే మనం చూస్తున్నాం. ఇది అందరూ కూడా ఆశిస్తారు. ఇది ఎవరైనా చేయొచ్చు, చిన్నపిల్లలు, లేడీసు అట్లాంటివి ఏమి లేదు. ఒక 3 రోజులు లేడీస్ మాత్రం పక్కన కూర్చోవచ్చు కానీ ఆహుతి ఇవ్వడానికి లేదు. ఇది సూర్యోదయం, సూర్యాస్తమయం టైం అనేది అగ్నిహోత్ర టైము. మిగతా టైంలో కూడా చేసుకోవచ్చు. మిగతా టైంలో ఫలితం తక్కువ ఉంటుంది. ఆ ఎగ్జాక్ట్ టైంలో చేసిన మాత్రం మనం మామూలుగా టైం చేసే 10% అయితే టైం చేసినప్పుడు 100% మనం ఆ బెనిఫిట్స్ అనేది చూడవచ్చు. ఇది స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్ స్టోర్లో ఈ కిట్ అనేది అందుబాటులో ఉంది. కావాల్సిన వాళ్ళు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకొని మీరు కూడా ఈ ధర్మకార్యంలో భాగమవుతారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వాతావరణం శుద్ధి కాకుండా ఇవంతా కూడా 6 hours పని చేస్తుంది. మార్నింగ్ చేసింది ఈవినింగ్ వరకు, ఈవినింగ్ చేసింది మార్నింగ్ వరకు. మన జీవితం అంతా కూడా ఈ భూమి మీద గాలి, నీరు, ఆకాశము ఇవన్నిటి మీద ఆధారపడి జీవిస్తున్నాం కనుక మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనం శుద్ధి చేసే కార్యక్రమం కూడా మనమే పెట్టుకోవాలన్నమాట. అంటే మనం ఈ పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నాం కానీ మళ్ళీ క్లీన్ చేసుకునే ప్రాసెస్లో లేము మనము. దానికోసం ఇట్లాంటి చిన్న ప్రయత్నం ఇది అగ్నిహోత్ర అనేది. ప్రయత్నం అనేది చిన్నదే కానీ దీని ఫలితం మాత్రం చాలా ప్రపంచానికి శుద్ధి చేసే కార్యక్రమం మనం చేస్తున్నాం. ఇది కూడా దైవ కార్యము. దైవ కార్యం అంటే మనం ప్రకృతి దైవం అని చెప్తాం మనం. ఈ ప్రకృతిని మనం కాపాడుకున్నట్టయితే మళ్ళీ మనం చెప్తారు కదా, సేవ్ నేచర్, సేవ్ ట్రీస్, అంటే ధర్మం కాపాడితే మళ్ళీ మనం అదే కాపాడుతుంది అని చెప్తుంటాం కదా. సేమ్ అదే విధంగా మనం ఈ అగ్నిహోత్ర అనే ప్రాక్టీస్లో చేసే ఒక అగ్నిహోత్రనే ఇది. కానీ దీనివల్ల మాత్రం మన చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, మనం చూస్తున్నటువంటి కోవిడ్ లాంటి వైరస్లు, బ్యాక్టీరియాలు క్లీన్ చేయడమే కాకుండా ఈ అగ్నిహోత్ర ఎవరైతే చేస్తూ ఉంటారో అక్కడ ఎవరైతే చుట్టూ కూర్చొని ఉంటామో ఈ దీంట్లో వచ్చేటువంటి ఆక్సైడ్స్ వలన వచ్చేటువంటి మనం చెప్తున్నటువంటి ప్యూరిఫైడ్ ఆక్సిజన్ అయితే చెప్తున్నామో, మనం శ్వాస తీసుకున్నట్టయితే ఆ శ్వాస నుంచి మనకు ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో అది మనం ఆలోచన విధానం మీద చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది, పాజిటివ్ ఆలోచన రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే శ్వాస సరిగ్గా తీసుకుంటామో మన శ్వాస మీద ఆధారంతోన ఈ డిప్రెషన్స్ అట్లాంటివన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. ఎప్పుడైతే బాగా డిస్టర్బెన్స్గా ఎప్పుడైతే ఎవరైనా కోపంగా ఉన్నప్పుడు చూసినట్టయితే వాళ్ళ శ్వాస ఆగి ఉంటుంది అన్నట్టు. వాళ్ళ శ్వాస ఆగి ఉంటుంది కనుక చాలా డిస్టర్బెన్స్తో కోపం అనేది చాలా ఇంకా ఉద్రిక్తంగా మారుతుంది అన్నట్టు. ప్రశాంతంగా ఎప్పుడైతే ఉంటామో వాళ్ళ శ్వాస సమంగా ఉంటుంది. అప్పుడు ఏదైనా ఆలోచన చేసినా సరే, మాట్లాడినా సరే చాలా పాజిటివ్గా వస్తుంది. ఇది పాజిటివ్ ఆరాని కూడా మనకి ఇది మన మామూలు కంట్లో కనపడదు కానీ ఇది ఆరాని చెక్ చేసే మిషన్స్ కూడా తీసుకొచ్చి చూస్తే అగ్నిహోత్ర చేయకముందు, అగ్నిహోత్ర చేసిన తర్వాత మన చుట్టూ మన పక్కన మన శరీరం పక్కన ఒక ఆరా కూడా క్రియేట్ అవుతుంది. ఆ ఆరా అంతా కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ ఆరా అంతా కూడా ఒక ఎనర్జీ ఆ మిషన్ ద్వారా చూసినప్పుడు కనిపిస్తుంది. మనం ఎప్పుడైతే ఆరోగ్యం పాడైనప్పుడు ల్యాబ్లో టెస్ట్లోకి వెళ్తే ఎట్లా టెస్ట్ రిపోర్ట్లో ఎట్లా తెలుస్తుందో మన శరీరం లోపల, అట్లా మన శరీరం పక్క నుంచి ఆరా మిషన్స్ ద్వారా మనం ఎంత ప్యూరిఫైడ్గా ఉన్నాం అనేది తెలుస్తుంది. ఈ అగ్నిహోత్ర అనేది మనం ఎక్కడైనా చేసుకోవచ్చు. మనం ఒకవేళ మన ఇంట్లో దేవుడి స్థలంలో చేసుకుంటే దేవుడి ప్లేస్ అనేసరికి మనకు ఆటోమేటిక్గా అక్కడ ఒక మంగళకరమైన పవిత్రమైనటువంటి వాతావరణం మనకు మనశ్శాంతికి మనకు అక్కడ స్థిరంగా, అంటే ఒక్కొక్క ప్లేస్కి వెళ్తే ఒక్కొక్క మనం మానసికంగా ఎప్పుడైతే మనం ప్రిపేర్ అయి ఉంటామో అట్లా దేవుడి రూమ్లో చేస్తే అదొక పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఆలోచన మొదలుపెట్టవచ్చు.
ఇది ఎక్కడైనా చేసుకోవచ్చు, హాల్లో అయినా చేసుకోవచ్చు, బయటైనా చేసుకోవచ్చు, రైల్వే స్టేషన్లో చేసుకోవచ్చు, పొలాల్లో చేసుకోవచ్చు, దేవాలయంలో చేసుకోవచ్చు. ఏ ప్రాంతంలో చేసినా సరే మనకు మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణానికి ఇది మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఇది ఎప్పుడైతే మనం ఆహుతి ఇస్తున్నామో అది శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తాడంటే అగ్నిముఖత, అంటే అగ్నికి మనం ఏమైతే ఇస్తామో అది నాకే వస్తుంది అని చెప్తాడు. అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు ఏదైతే మనం అవతారం అని చెప్పుకుంటున్నామో భగవంతుడే స్వయంగా చెప్పిన విషయం ఏంటంటే అగ్నిలో మీరు ఏదైనా సమర్పించుకోండి, అది నాకే వస్తుంది అని. అంటే తనకు చేరడానికి అగ్ని అనేది ఒక వాహకంగా మనకు చూసుకోవచ్చు. మనం దేవతార్చనని దేవుని ప్రసారం చేసుకోవడానికి మనం ఏదైతే ఉపాసన మార్గం ఉందో అది అగ్ని ద్వారా మాత్రమే సాధ్యం జరుగుతుంది. అది మనం ఇంట్లో దేవుడి స్థలంలో దేవాలయంలో మనం నైవేద్యాలు ఏవైతే ఇస్తామో అది మళ్ళీ మనమే తీసుకుంటాం. నైవేద్యం ఇచ్చేది అది మన కోసమే అని చెప్పి మనం అనుకుంటాం. అదొక ఉపాసన మార్గము. ఈ అగ్నిహోత్ర అనేది సాక్షాత్తు అగ్నికి మనం ఏదైతే సమర్పిస్తున్నామో అది స్వయంగా దేవుడికి స్వీకరించే మార్గం ఈ అగ్నిహోత్ర అనేది. ఈ వాతావరణం ఎప్పుడైతే మనం అట్మాస్ఫియర్ ప్యూరిఫై చేస్తామో మనకు ఆటోమేటిక్గా మనశ్శాంతి, ప్రసన్నత జరుగుతాయి. తర్వాత రోగ నిరోధక శక్తి, ఏదైతే జబ్బులు ఉన్నాయి మనకు శ్వాస ఇబ్బందులైనా కానీ, డయాబెటిక్ కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే అగ్నిహోత్రకు దగ్గరలో ఉండి కానీ మనం ఈ ప్రాక్టీస్ కానీ చేస్తూ ఉంటే ఆ శ్వాస నుంచి వచ్చేటువంటి ఆ వాయువుల ద్వారా లోపలంతా కూడా మెడిసిన్ తీసుకుంటే ఏ విధంగా అయితే మనకు లోపల అన్ని భాగాలకి వెళ్ళిపోతుందో అట్లా ఈ శ్వాస ద్వారా వచ్చేటువంటి సూక్ష్మ పాజిటివ్ ఎనర్జీ లోపల హీలింగ్ అయ్యి అన్ని రకాల అనారోగ్య సమస్యలకు కూడా ఉపశమనం చెప్పొచ్చు. ఇది మనోబలం పెంచుకుంటాం. అంటే మానసికంగా కనపడదు ఇది, అది సైకలాజికల్ ప్రాబ్లం అయితే మనం ఏం చెప్తారో అది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. చిన్నపిల్లలను కూడా కూర్చోబెట్టుకుంటే వాళ్ళ లోపల జ్ఞాపక శక్తి అనేది, ఏకాగ్రత అనేది, చదువుకోవాలని చెప్పి ఏదైతే కాన్సన్ట్రేషన్ పవర్ అని అంటామో అది పెరుగుతుంది. తర్వాత ఔషధ విలువలు కూడినటువంటి వాతావరణం ఏదైతే ఉందో వనస్పతులు అనేవి మనం పంట పొలాల్లో అడవిలో చేస్తే అక్కడ ఉన్నటువంటి అన్ని ఔషధ విలువలు కూడా ఇంకా ఎక్కువ యాక్టివ్ అవుతాయి. ఈ భస్మం కూడా చెట్లకు, పూల చెట్లకు, పండ్ల చెట్లకి, కాయలు ఏ చెట్లకైనా సరే మనం ఎరువుగా వాడుకోవచ్చు. ఇది మనం నీళ్ళలో వేసుకుని తాగినట్టయితే నీళ్ళలో ఉన్నటువంటి మనం H2 అనేది చెప్పుకున్నాము అదంతా కూడా మళ్ళీ ప్యూరిఫైడ్ వాటర్ అవుతాయి. దీన్ని టెస్ట్ చేసి చూస్తున్నట్టయితే దాని లోపల ఉన్నటువంటి మనం ఆమ్లాలు, క్షారాలు అని చెప్పి మాట్లాడుకుంటాం. ఈ ఆమ్లతత్వం తగ్గించి క్షారం అనేది పెంచుతుంది ఇది. తర్వాత మనము ఇందాక చెప్పినట్టయితే యజ్ఞము, దానము, తపస్సు అని మాట్లాడినాము. అప్పుడు ఈ యజ్ఞం చేసినాం తర్వాత మనం ఏదైతే ఆహుతిస్తున్నామో దాన్ని దానం చేస్తున్నాం. ఏదైతే ఒక 2-3 నిమిషాలు మనం మౌనంగా ఏదైనా ఉంటే అది తపస్సు కింద చూస్తున్నాం. ఇవన్నీ కూడా మనం చేస్తున్నటువంటి కర్మలు, అంటే మనం ఏవైతే యాక్టివిటీ ఉన్నాయో అవన్నీ కూడా పాజిటివ్గా జరుగుతాయి. మనం ఇంట్లో చేసినట్టయితే ఇంట్లో కుటుంబ సభ్యుల మొత్తం సంబంధం అంతా కూడా సామరస్యంగా ఉంటుంది. అంటే ప్రతి ఇంట్లో ఒకరు చెప్తే ఒకరు వినను పరిస్థితులు ఉన్నాయి. అంటే ఎవరికి వారే ఏమన్నా తీరేలాగా అయిపోయింది. ఇదంతా కూడా విడగొట్టి పాలించే వ్యవస్థ, డివైడ్ అండ్ రూల్ అనేది మనకు టీవీల్లో, మొబైల్లో అన్నీ కూడా మన సంబంధాలని చాలా ఘోర రిలేషన్షిప్స్ అనేటివి ఘోరంగా జరిగి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఈ అగ్నిహోత్రాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మళ్ళీ మన కుటుంబాన్ని, మన వాతావరణాన్ని, మళ్ళీ మనకి ఇష్టమైన దైవాన్ని కూడా ఈ రకంగా ఉపాసన చేసుకోవచ్చు. ఒక్క అగ్నిహోత్ర చేసినంత మాత్రాన్ని మనం ఎన్ని రకాల అనుభవాలు, అనుభూతులు, ఉపయోగాలు మనం పొందవచ్చు.